పవన్ కళ్యాణ్ అతను ఇప్పుడు వచ్చిన అంత అనుభవం లేదు అతనికి. మాకు ఏమంటే ఇప్పుడు ఒకసారి జగన్ గురించి చూడాలని ఆశ ఏం లేదంటే ఇప్పుడు అతను అయితే అయిపోయింది. అతను కూడా అనుభవం కూడా ఇచ్చినాడు. అనుభవం అంతా ఇస్తే అతను కూడా ఏం చేయలేను. ఇప్పుడు జగన్ ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎవరికైనా ఒకసారి అవకాశం ఇస్తే కదా అనుభవం వచ్చేది. చంద్రబాబు కూడా ప్రజలు అవకాశం ఇవ్వని అనుభవం వచ్చినాయి, రాలేదు. నాకు అనుభవం ఉంది అంటున్నాను, 40 ఏళ్ళ అనుభవం. నీకు ప్రజలు ఛాన్స్ ఇవ్వని నీకు అనుభవం వచ్చినాయి, రాలేదు. ఎవరు రాలేదు. ఒక్కసారి జగన్ చూస్తే తర్వాత టీడీపీ ఏమో, కాంగ్రెస్ ఏమో, బీజేపీ ఏమో, జనసేన ఏమో అప్పుడే అర్థమవుతుంది ప్రజలకి. అంతవరకు అయితే ప్రజలకు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ముస్లిం వాళ్ళకి 3,000 ఇస్తారు, 10,000 20,000 వాళ్ళకి కుటుంబంలో 10 మంది ఉంటాము. వాళ్ళు ముస్లిం వాళ్ళు కుటుంబాన్ని పోయిస్తారా, కుటుంబాన్ని పోయిస్తారా? ఎంతసేపు రైతుకు బాగా చేస్తారు, రైతు రుణమాఫీ చేయాలి, రైతుకి మంచి గిట్టుబాటు ధర కావాలి. వాళ్ళకు మేలు చేస్తేనే ముస్లిం వాళ్ళు కానీ, ఇంట్లో పెద్దలు కానీ, పిల్లలు కానీ, పిల్లల చదువులు కానీ బాగుండేది అని చెప్పన్నా. అది జై జగన్, జగన్ రావాలి మాకు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. అందరికీ బాగా చేస్తాడు. వాళ్ళ నాన్నగారి పాలన కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాత రైతు రుణమాఫీ కానీ ఏదైనా కానీ అతను వచ్చే బాగా చేస్తాడని కోరుకుంటున్నాం. జగన్ కూడా ఇస్తాడంట, మరి రావాలి కదా. అధికారంలో ఉన్నాడు వీడు, దౌర్జన్యం ఎట్లనా అధికారంలో లేని ఆయన రావాలి. మరి అదే ఊపు అంటారు అబ్బా, మరి జగనే అంటారు. వచ్చిన ముందుకు బాగా చేసే వాళ్ళే కావాలి కానీ ఇప్పుడు సీఎం తరపున అనేది చెప్పదగ్గ విషయమేం కాదు. ముందుకు కావాల్సిందైతే మనకు ఇంతకుముందు జగన్ వాళ్ళ ఫాదరు వారు మనకు ప్రస్తావించినదే అది తెలియదేమనక. ఇప్పుడు మనకు రావాల్సింది కూడా కొంతమంది బాధాకర విషయం ఏమంటే జనాలకు మేలు చేసింది ఒక జగన్. ఇప్పుడు జగన్ అంతే. కానీ ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు మనకు హామీలు ఇచ్చి మిగతా చిన్న చిన్న కార్యక్రమాల తరఫున చేసి ఏవి అన్నారు. అదే నా ఒక్క విషయం అనేది కాదు, యావత్ దేశం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పరంగా ఇప్పుడు పొందుపరుచుకున్నది కూడా ఇదే. కానీ మనకు ముందుకు మనకి రైతులకి ఏ రుణమాఫీ లేకున్నట్ల ముందుకు ఏదైనా సాగేటట్లుంటే ఒక జగన్ ఇప్పుడు అతను వాన రాందానికి అతను వచ్చిందానికి వానదేవులో రైతులు నష్టమే. జగన్ వచ్చి కొంతవరకు ప్రజలకి రైతులకు బాగుంటుందని అంతే వరకే. అదే మాకు ఇదన్నట. నెక్స్ట్ జగన్ వస్తే బాగుంటాడు. మాకు జగన్ అంటే ప్రేమ ఎక్కువ. మాకు బాగా చేస్తున్నాడు పనులు, చేస్తున్నాడు. అతను కూడా మంచిగా చేస్తున్నా. మాకు జగన్ రావాల. ఎందుకని అతను ఉంటే మంచి బాగుంటుంది. మాటలు చెప్తారు కానీ అభివృద్ధి చేయడం లేదు సార్. వైఎస్ జగన్ వస్తే రైతులకి మేలు చేస్తాడని మా కోరిక. రైతు గురించి పట్టించుకునేది గిట్టుబాటు ధరలు కానీ, రైతు రుణమాఫీ కానీ. మెయిన్ రైతు రుణమాఫీ చేస్తే ఏ సీఎం సీట్లో కూర్చుంటే ఫస్ట్ రైతు రుణమాఫీ చేస్తే రైతులకు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది అనమాట. ఆయన మే నెల వస్తే 12,500 అకౌంట్లో వేస్తామని వైఎస్ జగన్ అంటున్నాడు. ఆయన మాట మీద నేను నిలబడే మనిషి, ఈయన మాటను తప్పుతున్నాడు అన్నమాట. కొత్తగా చేస్తాడు, ఆయన చేస్తాడు. నమ్మకం అనేది పూర్తి నమ్మకం ఉండదు. ఆయన చెప్పాడు కదా 10,000 వేస్తామని చెప్పినాడు మైనస్ రిపోర్ట్లు. కానీ అది కూడా చేస్తే బాగుంటుంది మాకు. జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే ఈ కరువు కాలంలో చంద్రబాబు అనేది వేస్ట్ మనిషి. ఓకే మన సీఎం జగన్ అయితే బాగుంటుంది. ఓకే అట్లనే మేమంతా కొత్తదనం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే మా అట్ట భూమి లేని వాళ్ళకి కానీ సహాయపడగలవు అని ఉద్దేశంతో మేము ఉన్నాం సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.